లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల చెదిరిపోయింది. సంచలన రీతిలో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన జట్టు ప్రస్థానం బుధవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ తో ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లో ఛేదించింది. ఉత్కంఠభరితంగా సాగిన లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లు అందరూ సమిష్టిగా రాణించారు. 45 పరుగులు సాధించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మిగతా బ్యాటర్లో టామ్ కోహిలర్ 20 రన్స్, సంజు శాంసన్ 17 రన్స్, రియాన్ పరాగ్ 36 రన్స్, ధ్రువ జురేల్ 8 రన్స్, ఎట్మయర్ 26 రన్స్, పావెల్ 16 నాట్అవుట్, రవిచంద్రన్ అశ్విన్ డక్అవుట్ చొప్పున పరుగులు చేశారు. రాజస్థాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆ జట్టు ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. దీంతో ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్ పై పట్టు సాధించలేకపోయారు. ఒక దశలో రాజస్థాన్ కీలకమైన వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ మలుపు తిరుగుతుందేమో అని అనిపించింది. కానీ అలా జరగలేదు. బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో మెరుగ్గా రాణించిన రాజస్థాన్ విజేతగా నిలిచింది. ఇక బెంగళూరు బౌలర్లో మొహమ్మద్ సిరాజ్ కు 2 వికెట్లు పడ్డాయి. లూకీ ఫెర్గసన్, కర్ణ శర్మ, కెమెరన్ గ్రిల్ తలో వికెట్ తీశారు. మరో వికెట్ రన్అట్ రూపంలో దక్కింది. కాగా క్వాలిఫైర్ 2 అర్హత సాధించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు గురువారం చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి జట్టు ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడాల్సి ఉంటుంది.